హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి మెంతికూర పప్పు చేద్దామని మెంతికూర, టమాటా, ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీద గిన్నె పెట్టేసుకుని అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక అందులోకి అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పప్పులోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్లోకి వచ్చినాక అందులోకి ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాతకి మెంతికూర ఆకులు అయితే వేసుకోవాలి. ఈ మెంతాకులను అయితే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికిందాక అట్లా కలయబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి. అందులోకి టమాటోస్ వేసినాక కలయబెట్టుకోవాలి మంచిగా. అవి ఉడికిందాక అట్లా వదిలేయాలి కొద్దిసేపటి దాకా. మీడియంలో పెట్టుకొని అట్లా ఉడకనివ్వాలి. నెక్స్ట్ అయితే పప్పు వేసుకోవాలి. నేనైతే ఎర్రపప్పు ఉడకబెట్టిన. కూరలో పప్పు వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. తక్కువ తినేటోళ్ళు అయితే తక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉప్పు 2 చెంచాల ధనియాల పొడి అయితే వేసుకోవాలి. సరిపడినంత వాటర్ అయితే పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. లాస్ట్లో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ చేద్దామని దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఒకటి ఆనియన్, 2 టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఓల్ ఐటమ్స్ అన్ని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక కలియబెట్టుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చినాక 7-8 వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పోపులోనే కొంచెం అల్లం అయితే వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ రాదు అల్లం ఇప్పుడు వేసుకుంటేనే. కొంచెం అల్లం వాసన రాకుండా అయితే ఇప్పుడే పోపులనే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి. ఈ దొండకాయలు అయితే కట్ చేసేందుకైనా మళ్ళీ ఉడకడానికైనా చాలా టైం పట్టుద్ది. అవి మంచిగా ఆయిల్లోనే మంచిగా వేగనివ్వాలి, లేకపోతే అవి సరిగ్గా ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. చాలా టైం పట్టుద్ది దొండకాయలు ఉడకడానికైతే. దొండకాయలు అయితే 50% అయితే ఉడికిందాక స్లిమ్లోనే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగినాక నెక్స్ట్ అయితే టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక మంచిగా కలియబెట్టుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. దొండకాయలు, టమాటోస్ అయితే మంచిగా ఉడికిందాక అట్లా వదిలేయాలి, మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2-3 చెంచాల కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక అందులోకి సరిపడినంత వాటర్ పోసుకొని నెక్స్ట్ అయితే ఉప్పు ఒక స్పూను, నెక్స్ట్ అయితే ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి, పచ్చి పచ్చిగా ఉండకుండా. లాస్ట్లో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.